ఈరోజు అంశం మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2 నాడు ప్రస్తుతం ఉన్నటువంటి గుజరాత్, ఇంతకు మునుపైతే మహారాష్ట్రలో భాగంగా ఉండేది, పోరుబందర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన తన యొక్క ఉన్నత విద్యాభ్యాసాన్ని లండన్లో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఈయన దక్షిణాఫ్రికా కూడా వెళ్ళడం జరిగింది. దక్షిణాఫ్రికాకు వెళ్ళినటువంటి ఒక సందర్భంలో ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని రైలు ప్రయాణం చేద్దామని చెప్పేసి ఆ ఫస్ట్ క్లాస్ బోగిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెల్లజాతి వాళ్ళు ఈయనని ఆ రైలు బోగి నుంచి తోసివేయడం జరిగింది. కదులుతున్న రైలు బోగి నుంచి తోసివేయడంతో అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏంటి అని అంటే జాతీయ అహంకారం అనేది ఇక్కడ ఉంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులందరినీ కూడా కలిసి ఆయన ఒక ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి తలొక్కి అక్కడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం నల్ల జాతీయులకు కూడా అక్కడున్నటువంటి చట్టసభల్లో సమానమైనటువంటి అవకాశాలను కూడా కల్పించడం జరిగింది. ఈయన సాధించినటువంటి మొదటి విజయంగా దీన్ని మనం పరిగణించవచ్చు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. ఆ రోజు ఏంటి అని అంటే జనవరి 9 నాడు ఆయన భారతదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి మూమెంట్ ఏదైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అని అంటే చంపారన్ మూమెంట్ అని చెప్పొచ్చు. చంపారన్ మూమెంట్. ఆ తర్వాత చౌరీ చౌరా సంబంధించినటువంటి ఒక ఘటన జరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈయన కచ్ అనే ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఆశ్రమం నుంచి దండి సత్యాగ్రహ అని చెప్పేసి ఒక సత్యాగ్రహాన్ని కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా తనకు సంబంధించినటువంటి 78 మంది అనుచరులతో కలిసి దండి అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉప్పు పైన ఉన్నటువంటి అప్పటివరకు బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు పైన పన్ను విధించేది. ఆ పన్నుని తొలగించాలి అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ ఉప్పు పైన ఉన్నటువంటి పన్నుని ఉల్లంఘిస్తూ ఉప్పు తయారు చేయడం జరిగింది. ఆయన సాధించినటువంటి మూడవ ఉద్యమంగా కూడా మనం దీన్ని విజయంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఈయనని భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పగ్గాలు చేపట్టాలని చెప్పేసి కోరగా ఈయన దానిని అంగీకరించి భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సంగ్రామంలో నేను కూడా పూర్తి స్థాయిలో భాగమవుతున్నాను అని చెప్పేసి భావించి ఇందులో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని సిద్ధాంతాలు కావచ్చు, కొన్ని ఉద్యమాలు కావచ్చు, అవన్నీ కూడా ఎంతవరకు సఫలీకృతమైనవి అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఆయన కొన్ని సిద్ధాంతాలని ప్రధానంగా ఆయన అనుసరించడం జరిగింది. అవి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు అనుసరించాలనుకుంటే ఇట్లాంటి కఠినమైనటువంటి వాటన్నిటికీ కూడా రెడీగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. అందులో భాగంగా అహింస. ఇదంతా కూడా అహింస అనంటే హింస చేయకుండా ఉండుట. ఏ జీవిని కానీ, ఏ సమూహాన్ని కానీ, ఎట్లాంటి స్థితిని కానీ, ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ అహింస అనేది ఉండాలి, హింస చేయకూడదు అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అని చెప్పేసి మనం ఈయనకి చెప్పొచ్చు. ఈయన దాంతోపాటు కఠినమైనటువంటి ఉపవాసాన్ని కూడా చేయడం జరిగింది. ఈయన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఎప్పుడైతే కట్టుకోవడానికి గుడ్డ అందుబాటులో ఉంటుందో అప్పుడే నేను చొక్కా ధరిస్తాను అని చెప్పేసి నా చొక్కాను కూడా వదిలివేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన తీసుకున్నటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, శాసనోల్లంఘన ఉద్యమం కావచ్చు, చివరిగా ఈయన తీసుకున్నటువంటి ఏంటి అని అంటే డూ ఆర్ డై చేయండి లేదా చావండి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమానికి ఈయన తన యొక్క సంపూర్ణ మద్దతుని ప్రకటించి ఆ తర్వాత సఫలీకృతుడయ్యాడు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఈయన 1948 జనవరి 30 నాడు మరణించడం జరిగింది. ఏ రకంగా ఆయన యొక్క మరణం కూడా చాలా విచిత్రంగా జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని క్షమించరాదని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఈయన అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ సభ ముగిసిన తర్వాత తిరిగి తన వీడిదికి వచ్చేటువంటి సందర్భంలో నాథూరామ్ గాడ్సే అనే ఒక RSS కార్యకర్త ఈయనని కాల్చి చంపివేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. అది జనవరి 30 నాడు 1948 రోజు జరిగింది అని చెప్పి చెప్పొచ్చు. జోహార్ మహాత్మా గాంధీ గారు. జోహార్ జోహార్.